సికింద్రాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ను కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలై సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందాడు. కోమాలోకి వెళ్లిన శ్రీతేజ్ దాదాపు 140 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించాలని వైద్యులు సూచించారని, అక్కడ 15 రోజులు ఉంచుతామని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపాడు. అయితే అతని ఆరోగ్యం కాస్త మెరుగుపడినా బ్రెయిన్ పనిచేయకపోవడంతో ఎవరినీ గుర్తుపట్టడం లేదని చెప్పాడు భాస్కర్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ లాస్ట్ 15 డేస్ బ్యాక్ ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. అతనికి ఇన్ఫెక్షన్స్ అనేది ఏమీ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు 2 వీక్స్ నుంచి కూడా కొంచెం రూమ్లో స్టేబుల్గా ఉన్నాడు. డాక్టర్స్ ఇప్పుడు రీహాబిలిటేషన్కి ప్లాన్ చేసి రీహాబిలిటేషన్కి వెళ్తే బెస్ట్. ఇప్పుడు స్టేబుల్ ఉన్నప్పుడే రీహాబ్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. బ్రెయిన్ కండిషన్ అయితే ఇంకా ఏం లేదు, ఖాళీ చూడడం చేస్తున్నాడు తప్ప గుర్తుపట్టడం అలా ఏం లేదు. ఫుడ్ కూడా కొంచెం మోరల్గా 15 డేస్ నుంచి కొంచెం మోరల్గా ఫీడ్ కూడా తీసుకుంటున్నాడు కొంచెం లైట్గా. డాక్టర్ సజెషన్ చేసేదంటే ఇంకా బ్రెయిన్ వైజ్గా అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంతవరకు ఉంది, ఇంతకు మించి బ్రెయిన్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఏం లేదంటున్నారు. నెక్స్ట్ ఫిజియోథెరపీయే దానికి ట్రీట్మెంట్. రీహాబిలిటేషన్లో ఫిజియో అవి చేయాలని చెప్పారు. కంప్లీట్ బెడ్ రెస్టే ఉన్నాడు. బ్రెయిన్ వైజ్ వేరే కండిషన్ అయితే నార్మల్గానే ఉన్నాయి. బ్రెయిన్ కండిషన్కి లాంగ్ టైం పడుతుందని చెప్పారు డాక్టర్స్. ఇక్కడ ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫెక్షన్ లేనప్పుడే డిశ్చార్జ్ చేస్తే ఓకే ఉంటుందని వాళ్ళు ప్లాన్. డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. పుష్ప 2 ప్రీమియర్ షోలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ పై అప్డేట్స్ ఏంటి రాంప్రసాద్? స్రవంతి మనం చూడవచ్చు, గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి చిత్రాన్ని చూసేందుకు వచ్చినటువంటి భాస్కర్ రేవతి దంపతుల కుమారుడైతే శ్రీతేజ్ గత కొద్ది రోజులుగా కిమ్స్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు ప్రస్తుతం అతని కొద్దిసేపటి క్రితమే కిమ్స్ హాస్పిటల్ నుంచి అయితే ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఏషియన్ ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ సెంటర్కి అయితే తరలించి చికిత్స అందించడం జరిగింది. మనం చూడవచ్చు ఇక్కడ ఈ గత కొద్ది రోజులుగా డిసెంబర్ 4 నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అయితే కొంత పరిస్థితి బాగానే ఉండడంతో అయితే అక్కడి నుంచి వైద్యులు తనని రీహాబిలిటేషన్ నిమిత్తం అయితే ఇక్కడికి సిఫారసు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీతేజ్ తండ్రి కూడా చెప్పడం జరిగింది. మనం చూడవచ్చు ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో అయితే శ్రీతేజ్ తల్లి రేవతి అక్కడ స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా ఇటు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం పుష్ప 2 సినిమా యూనిట్ కూడా అప్పటి నుంచి కూడా ఇటు ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని రకాలుగా వారికి సహకరిస్తుందని కూడా శ్రీతేజ్ తండ్రి చెప్పడంతో పాటు తన పరిస్థితి అయితే ప్రస్తుతం గత కొద్ది రోజుల నుంచి అయితే తను చూస్తున్నప్పటికీ కూడా తన బ్రెయిన్ పనిచేయడం లేదని అయితే తన తండ్రి చెప్పడం జరిగింది. అంతేకాకుండా వైద్యుల సూచన మేరకు అయితే 15 రోజుల పాటు అయితే ఏషియన్ ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ కేంద్రంలో అయితే ఉంచి చికిత్స అందించుకైతే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి తరలించడం జరిగింది. మనం ప్రస్తుతం ఏషియన్ ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ కేంద్రం వద్ద అయితే చూస్తున్నాం. డిసెంబర్ 4వ తేదీ రోజు జరిగినటువంటి ఘటన అనంతరం సుమారు 140 రోజులుగా కూడా శ్రీతేజ్ అయితే ఇటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తన పరిస్థితికి సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్ని అయితే తొలుత అటు హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు తెలపడంతో పాటు అనంతరం తను కోమాలో ఉండడంతో అయితే చాలా రోజులు ట్రీట్మెంట్ ఇచ్చడం జరిగింది. తను ఐసీయూలో ఉన్న క్రమంలో కూడా ఇటు ఆక్సిజన్ అందిస్తూ కూడా చికిత్స అందించినటువంటి వైద్యులు అయితే ప్రస్తుతం తనకు ఆక్సిజన్ లాంటి సమస్యలు అయితే ఏమీ లేకపోవడంతో తన బ్రెయిన్ కొంత యాక్టివ్గా పనిచేసేందుకైతే ఇటు రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స అందించినట్లయితే తనకు కొంత ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు సూచించడంతో అయితే ఇక్కడికి తరలించి చికిత్స అందించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఇప్పటికే చూడవచ్చు, తన తల్లి మృతి చెందినటువంటి విషయం కూడా
తర్వాత మనకు నెక్స్ట్ డే తెలవడం జరిగింది. ఈ తొక్కిసలాటలో అయితే అప్పటి నుంచి కూడా ఇటు శ్రీతేజ్ ప్రాణాపాయ పరిస్థితుల్లో అయితే ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో అయితే ఇటు వైద్యులు కూడా తనను బ్రతికించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు. చాలా సమయం గడిచింది. మనం చూడవచ్చు గత సంవత్సరం డిసెంబర్ 4 నుంచి కూడా సుదీర్ఘంగా ఇటు చికిత్స అందించినటువంటి వైద్యుల సూచన మేరకు అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనం చూడవచ్చు మరొక 15 రోజుల పాటు కూడా ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో శ్రీతేజ్కు చికిత్స అందించిన అనంతరం అయితే తనను ఇంటికి డిశ్చార్జ్ చేయనున్నట్లయితే వైద్యులు ఇటు శ్రీతేజ్ తండ్రి భాస్కర్కు తెలిపినట్లయితే ఇటు భాస్కర్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి హెల్త్ అప్డేట్ పరంగా తనకు రీహాబిలిటేషన్ సెంటర్లో దీనికి సంబంధించినటువంటి ఫిజియోథెరపీ ఆధారంగానే తను కొంత కోలుకునే అవకాశం ఉందని కూడా వైద్యులు తెలిపినట్టు మనకు తెలుస్తుంది. స్రవంతి.